నమస్తే, విఎస్ న్యూస్. నేను లింగం గౌడ్. ఈ రోజుల్లో ఎక్కడ బయలుదేరినా ప్రమాదం అనేది ఎక్కడ జరుగుతుందో మనకు అర్థం కాకుండా అయింది. ముఖ్యంగా బంగారం ధరలు పెరిగి నుంచి ఇంకా అరాచకాలు అయితే ఎక్కువైపోయినాయి. ఈ చైన్ న్యాచింగ్ అయితే ఎక్కువైపోయింది. ఒక వార్త ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు రావంగా మధ్యలో నిద్రిస్తుండగా దుండగులు అనేది దోపిడీ చేసినట్ట. అది ఏం జరిగిందో చూద్దాం. కారులో నిద్రిస్తున్న దంపతులపై దాడి, బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. నల్గొండ జిల్లా చిట్యాల శివార్ల జాతీయ రహదారిపై ఘటన. బాధితులు ఏపీకి చెందిన వారు. నక్కట్పల్లి వెలుగు. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివార్ల జాతీయ రహదారిపై పక్కన కారు ఆపి నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలోని తోటపాలెం గ్రామానికి చెందిన పంచాక్షరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతడు హైదరాబాద్ లోని ఉంటున్నాడు. శనివారం అమలాపూర్ నుంచి భార్య 2 ఏళ్ల కొడుకు చెల్లితో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి శివారులో చేరుకోగా నిద్ర రావడంతో నేషనల్ హైవేపై 65 పక్కనున్న సర్వీస్ రోడ్డుపై కారు ఆపి పడుకున్నారు. తెల్లవారుజామున 2:30 సమయంలో ఇద్దరు దుండగులు కారు అద్దాలను పగలగొట్టి పంచాక్షరితో పాటు ఆయన చెల్లిపై దాడి చేశారు. పంచాక్షరి భార్య దగ్గర 2 ఏళ్ల బాబు ఉండడంతో ఏమీ అనలేదు. దీంతో ఆమె హైవేపైకి పరిగెత్తి వాహనాలను ఆపేందుకు ప్రయత్నించిన ఒక్కరు కూడా ఆపలేదు. చివరకు ఒక బస్సు ఆపగా విషయం చెప్పినా కాపాడాలని వేడుకున్నా అయినా ఎవ్వరూ ధైర్యం చేసి కిందికి దిగలేరు. ఇది జరుగుతున్న సేపు కారులోనే బాధితులపై దుండగులు దాడి చేస్తూనే ఉన్నారు. చివరకు 5 తులాల బంగారాన్ని దోచుకొని పారిపోయారు. తర్వాత కూరగాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి బాధితులు చౌటుప్పల్ పేస్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పరిధి కాదని చెప్పడంతో మళ్లీ చిట్యాల పేస్కు వచ్చి కంప్లైంట్ చేశారు. పోలీసులు గాయపడిన వారిని కామినేని దవాఖానకు తరలించారు. ఎస్పీ చంద్రనాథ్ దీప్తి, డిఎస్పీ శివరాం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పల్లెపు సొత్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. ఏది ఏమైనా బంగారం ధరలు పెరిగి నుంచి ప్రాణానికి ముప్పై ఉంది. 100% పాపం వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి మధ్యలో ఏమైనా నిద్ర రావడంతో ఏమైనా ప్రమాదం జరగాలనే ఆలోచనతోటి వాళ్ళు మార్గం మధ్యలో హైదరాబాద్ దగ్గరలో నిద్ర వస్తుందని చెప్పి కారుకు సైడ్కు తీసుకొని సర్వీస్ రోడ్లో ఆపుకొని కొద్దిసేపు పడుకుందామన్న ఆలోచనతో వీలుంటే దొంగల ఆలోచనతో దొంగలు ఉన్నారు. పాపం వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో కారు అద్దాలు పగలగొట్టి 5 తులాల బంగారం అయితే పోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే స్థానిక అక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీసులు ఇది మా పరిధి కాదనడం కూడా అది ఎంతవరకు సమంజసమో అది పోలీసులకి అర్థం కావాలి. ఈ బస్సు ఆపిన చెప్తా ఉన్నారు. ఆ బస్సు ఆపినప్పుడు ఇట్లా ఒకవేళ బస్సులోకి వెళ్ళి కొంతమంది దిగి వచ్చి అక్కడ ఏమన్నా సమస్యను పరిష్కరిస్తే ఈ 5 తులాల బంగారం పోయేది కాదు. ప్రపంచం వ్యాప్తంగా ఎట్లా అయిపోయారంటే ఎవరికి ఏమైతే నాకేందని ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. పాపం వాళ్ళు వేడుకున్నప్పుడు బస్సులో ఎంత లేదన్నా 20 మందో 30 మందో 50 మందో ఎంతో కొంత ఉంటారు. కాబట్టి అలా 5 మందో 10 మందో ధైర్యం చేసి దిగి ఉంటే పాపం వాళ్ళ బంగారం అనేది దక్కేది. ఇట్లాంటి సమస్యలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎక్కడ బయలుదేరాలన్నా అతి జాగ్రత్త అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఈ మార్గ మధ్యలో నిద్రించడం అది కూడా పొరపాటే అనుకోవచ్చు. ఎక్కడన్నా మనం ఇప్పుడు బయలుదేరినప్పుడు జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో టెంపుల్ దగ్గర కానీ ఇంకెక్కడన్నా సరైన ప్లేస్ చూసుకొని మనం నిద్రించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎక్కడ దొరికితే అక్కడ నిద్రిస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ టూర్కు బయలుదేరినా బంగారంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బంగారం రేట్లు పెరిగి ప్రాణాల మీదకి వచ్చింది. ఏది ఏమైనా ఈ ప్రజలు గమనించి బంగారంపై మన ఇంటి ఆడవాళ్లకు చాలా ఇష్టం కాబట్టి బంగారంతో ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కడ టూర్కు బయలుదేరినా బంగారాలని తక్కువ వేసుకొని పోతే బాగుంటుంది.
పోయినాక అయ్యామంటే రాదు. పోకముందే ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నమస్తే.